బీజేపీ సీనియర్ నేత మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కాంగ్రెస్ నేతలతో భేటీ కావడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. బీఆర్ఎస్ ను వీడి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన మైనంపల్లి హనుమంతరావు, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డిలతో ప్రైవేటుగా ఈటెల భేటీ అయిన ఫోటో ఒకటి ఇవాళ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో పార్లమెంట్ ఎన్నికల వేళ ఈటెల బీజేపీకి గుడ్ బై చెప్పి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరుతారంటూ పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలతో భేటీపై మాజీ మంత్రి ఈటెల రాజేందర్ స్పందించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలతో భేటీ అయినట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఖండించారు. మున్సూరాబాద్ బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి నూతన గృహ ప్రవేశం కార్యక్రమంలో అందరితో కలిసి భోజనం చేశానని తెలిపారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో అప్పుడు తీసిందేనని చెప్పారు. ప్రత్యేకంగా కాంగ్రెస్ నేతలతోనే భేటీ కాలేదని క్లారిటీ ఇచ్చారు. ప్రైవేట్ ఫంక్షన్లో అందరితో కలిసి ఉన్న ఫోటోపై దుష్ప్రచారం చేయడం దుర్మార్గమని సీరియస్ అయ్యారు. ఇక ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన 2 స్థానాల్లో ఈటెల ఓటమి పాలైన విషయం తెలిసిందే. తన సొంత ఇలాకా హుజూరాబాద్ లో బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి చేతిలో ఓటమి చవిచూసిన ఈటెల మాజీ సీఎం కేసీఆర్ పై గజ్వేల్లో సైతం బరిలోకి దిగి పరాజయం పాలయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో 2 చోట్ల ఓటమి పాలైన ఈటెల పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. దేశంలో అతిపెద్దదైన మల్కాజిగిరి లోక్సభ స్థానం నుండి పోటీ చేసేందుకు ఈటెల ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.